హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మనం అందరూ ఇష్టంగా తినే పర్ఫెక్ట్ మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఒక ఉల్లిగడ్డ, 2 నిమ్మకాయలు, కారం, సోడా, ఓమ, మిర్చీలు. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఓమ, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, కొద్దిగా పసుపు, చిటికెడంత వంట సోడా వేసి కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా పిండిని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవడం వల్ల పిండిలో ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది. ఈ విధంగా పిండిని చిక్కగా కలుపుకోవాలి. పిండి కలిసినట్టే కాసేపు మూత పెట్టి నాననిద్దాం. పిండి నానేలోగా పొడగాటి మిర్చీలను తీసుకొని నేను చూపించిన విధంగా మధ్యలో కట్ చేసుకొని గింజలు తీసివేయాలి. ఈ విధంగా అన్ని మిర్చీల గింజలు తీసేయాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఈ 4 కలిపి మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మిర్చీల మధ్యలో రాసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని ఎందుకు రాస్తున్నామంటే మిర్చీలు చేదెక్కకుండా ఉండడానికి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండిని వేసి చూడాలి. పిండి పైకి తేలినట్లయితే నూనె కాగినట్టే. నేను చూపించిన విధంగా మిర్చిని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. మిర్చి వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. వేడివేడి మిర్చీలు రెడీ అయినట్టే. మిరపకాయల్లో స్టఫ్ చేయడానికి ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. నిమ్మకాయ మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మిర్చి మధ్యలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, చాట్ మసాలా, నిమ్మకాయ పిండుకోవాలి. మన మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసి చూడండి.